హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే దాంట్లో ఆల్ అనే సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. ఏంటి ఈరోజు వీడియోలో కార్లో ఉన్నాను అనుకుంటున్నారా? మేము వచ్చేసి వైజాగ్ వెళ్తున్నాం అనమాట. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, దానికోసం వెళ్తున్నాము. మా మిల్కీ అయితే ఫుల్‌గా బజ్జుకుంది. పాపం తనకి వామిటింగ్స్ అవుతున్నాయి. అందుకే పడుకుంది పాపం. సో, ఇప్పుడొచ్చేసి టైం 12:30 అయింది. మేమైతే లంచ్ చేద్దామని ఆగామనమాట. ఇదొచ్చేసి మిలాన్ కేఫ్. ఇక్కడైతే లంచ్ చేద్దాం అనుకుంటున్నాము. దీనికి ఆపోజిట్‌లోనే శ్యామల ఘీ స్వీట్స్ అని కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్లి స్వీట్స్ అయితే తీసుకున్నాం లంచ్ చేసేసాక. సో, ఇప్పుడైతే మిలాన్ కేఫ్ లోపలికైతే వెళ్తున్నాం. సో, రెస్టారెంట్ అయితే సెకండ్ ఫ్లోర్‌లో ఉందనమాట. అందుకైతే లిఫ్ట్ అయితే ఎక్కాం మేము. సో, ఇక్కడ మా మిల్కీకి షూ ఏసానని తీసేయమంటుంది. తనకి షూ అలవాట్లేదు. ఇంట్లోనే ఉంటుంది కదా ఎక్కువ. అందుకే షూ ఏయడం అలా అలవాట్లేదు. తనకి ఏదోలా అనిపించి షూ అయితే తీసేయమంటుంది. సో, షూ తీసాక కొంచెం ఫ్రీ అయింది. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫుడ్ ఆర్డర్ ఏం చేద్దామని చూస్తున్నారనమాట మెను. మిల్కీ చూడండి నా దగ్గర కూర్చున్నది లెగిసి అత్త, మావయ్య అనుకుంటా వాళ్ళ దగ్గరికెళ్ళిపోయింది మళ్ళీని. మిల్కీ మిల్కీ చూడు. మిల్కీ ఏం చేస్తున్నావు? మిల్కీ ఏం చేస్తున్నావు నువ్వు? ఇటుంది అమ్మ. ఇదిగో అప్పుడు ఏం లేదు దాంట్లో. అప్పుడు ఏమంటుందంటే ప్లేట్లో తీసి అంటుంది. మనకే తింటుంది. మిల్కీ హాయ్ చెప్పు. చెప్పి హాయ్ మిల్కీ సే హాయ్. మిల్కీ హాయ్ చెప్పు. అయ్యో చూడు హలో మేడం. సో నెక్స్ట్ ఫుడ్ అయితే వచ్చేసింది. ఒకటి వచ్చేసి చికెన్ మంచూరియా అండ్ ఇంకొకటి వచ్చేసి డ్రాగన్ చికెన్ అనమాట. కొంచెం స్పైసీగా ఉంది ఫుడ్ అయితే. చాలా కొంచెం కాదు చాలా స్పైసీగా ఉంది. మేము 0 స్పైస్ చెప్పాము, అయినా స్పైసీగానే తీసుకొచ్చారు వాళ్ళు. సో ఇప్పుడైతే నేను మష్రూమ్ 65 అయితే ట్రై చేస్తున్నాను. ఇది మన దగ్గర ఉండేలా లేదు. మష్రూమ్ 65 ఎలా ఉందంటే మన దగ్గర కార్న్‌ఫ్లోర్ కట్ట యాడ్ చేసి, ఫ్లోర్స్ కట్ట యాడ్ చేసి, మిక్స్ చేసి పకోడీలా చేసి అప్పుడు చేస్తారు కదా! కానీ ఇది అలా లేదు. డైరెక్ట్ మష్రూమ్‌ని ఉడకబెట్టి దాంతో సాసెస్ కట్ట వేసి చేసిచ్చారు. టేస్ట్ అయితే బాగుంది. ఇలా తింటేనే హెల్తీ అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. చికెన్ బిర్యానీ అండ్ ఒకటి వచ్చేసేమో వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే విజయవాడలో ప్యారడైజ్‌లో బిర్యానీ అయితే టేస్ట్ చేశాను. నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకో మరి ఫ్లేవర్ అంత లేదు అండ్ పీసెస్ కూడా బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోయినట్టు అనిపించింది. కానీ ఈ బిర్యానీ అయితే చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ అదే డిస్కస్ చేస్తున్నాను మా వాళ్ళతో నేను. ఫ్లేవర్ బాగుందా బిర్యానీ? ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫుడ్ ఎలా ఉంది చెప్పండి. సో మా మిల్కీకి వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పాను కదా. కిందకు వచ్చిన తర్వాత మాకు డాక్టర్కి కాల్ చేసి ఏ మందు వేయమంటారని అడిగాము. ఎందుకంటే మేము ఎక్కడ పడితే అక్కడ చూపించాము. మా మిల్కీకి పాలకొల్లులోనే చూపిస్తాము. సో అందుకే ఆ డాక్టర్కే కాల్ చేసి ఏ టానిక్ తీసుకోమంటారు, వేయమంటారు అని అడిగితే డాక్టర్ నేమ్ని అయితే చెప్పారనమాట. ఆ టానిక్ అయితే తీసుకొని వేసిన తర్వాత మిల్కీకి వామిటింగ్స్ అయితే తగ్గిపోయినాయి. సో ఇదే అనమాట మా వైజాగ్లో ఫుడ్ ఎక్స్పీరియన్స్. బిర్యానీ అయితే చాలా బాగుంది. స్టార్టర్స్ విషయంలోనే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.